ఇది ఏంటి ఏంటి కన్నీళ్లు కారుస్తున్నా? చూసారా గ్రాండ్మా ఏడుస్తుంది. సమంతకి మా పెళ్లి జరగడం ఇష్టం లేదు. సమంతకి మా పెళ్లి జరగడం ఇష్టం లేదు అనడానికి దాని ఏడుపే నిదర్శనం. నాటకాలు ఆడుతుంది. తనకి మా పెళ్లి జరగడం ఇష్టం అయితే అసలు ఎందుకు ఏడుస్తుంది? మనందరినీ మోసం చేస్తుంది. అలా ఏం లేదమ్మా. నీకిష్టం లేదనుకునే విధంగానే ఉంది కదా నీ ఏడ్పు. నీకిష్టం ఉంటే ఎందుకు ఏడుస్తావు? ఇది ఏడుపు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నా చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి శుభలేఖను సెలెక్ట్ చేసినందుకు సంతోషపడుతున్నానంతే. నీకు సంతోషం ఉన్నా లేకపోయినా నా కొడుకు పెళ్లి సామాన్యతో జరగడం ఆగదు. మరి ఎవరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా సూర్యతో నా పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతే అంతే. జయంతి ఆంటీ, సమంత సెలెక్ట్ చేసిన ఈ శుభలేఖ బాలేదు కదా? అవునమ్మా, అయినా ఆవిడ బాగుండేది ఎందుకు తీస్తుందిలే. సామాన్య, నువ్వే మంచి సెలెక్ట్ చేయి. గుడ్ ఐడియా జయంతి ఆంటీ. దాని టేస్ట్ నా టేస్ట్ కన్నా ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడే నిరూపిస్తాను. నేనేం సెలెక్ట్ చేస్తానని నీకు చెప్పలేదు కదా సామాన్య. నేనైతే ది బెస్ట్ తీశాను. బెస్ట్ అది కాదు, వెయిట్ చెయ్యి, నేను నీకు చూపిస్తాను. ఇది ద బెస్ట్ అంటే. ఓకే, ఏం గ్రాండ్మా, ఈ కార్డ్ ఎలా ఉంది? జయంతి ఆంటీ, బాగుందా? చాలా బాగుంది సామాన్య. పద్మ, నచ్చిందా? మా ఇష్టంతో నీకు పనే ఉందిలే. సూర్యకు నచ్చిందేమో అడుగు, చెప్తాడు. ఎస్, ఇప్పుడే పిలిచి అడుగుతాను. డెఫినెట్ గా నేను సెలెక్ట్ చేసిందే తనకు నచ్చుతుంది. అప్పుడు నా టేస్ట్ ఏంటో మీ అందరికీ తెలుస్తుంది. సూర్య, జయంతి అంటే మీరు పిలవండి. సూర్య, నానా సూర్య, ఒకసారి రా నానా. సెలెక్ట్ చేసినట్టుంది కదా, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు? అంటే నాన్న, ఇది నానా, ఇది శామ్ సెలెక్ట్ చేసింది. ఇదేమో అది కూడా సమంతే సెలెక్ట్ చేసింది. రెండు సమంతే సెలెక్ట్ చేసిందానా? ఆ రెండిట్లో నీకు నచ్చింది ఏదో చెప్పు, ప్రింటింగ్కి పంపిద్దాం. నువ్వే చూసి నీకు నచ్చింది పంపించు నాయనమ్మా. నచ్చాల్సింది నాకు కాదు సూర్య, నీకు. సెలెక్ట్ చెయ్యి. చూడు నానా, చూసి సెలెక్ట్ చేయి. ఇదిగో.
నానా ఏది సెలెక్ట్ చేసావు? అయితే ఇది నీకు నచ్చిందనమాట. లేదమ్మా, ఏది? అనుకున్నాను సూర్య, నీకు సాముదిన సెలెక్ట్ చేసిన కార్డే నచ్చుతుంది అని. పాపం సామాన్య కష్టపడి సెలెక్ట్ చేసుకుంది, నీకు అదే నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఏంటి సూర్య, ఆ కార్డ్ నీకెలా నచ్చింది? దానికన్నా ఇది బాగుంది కదా. నీకు నచ్చేలా నువ్వు సెలెక్ట్ చేసావు, నాకు నచ్చేలా శామ్ సెలెక్ట్ చేసింది. అది తేడా. నాకు నచ్చింది చెప్పమన్నారు, చెప్పాను. అమ్మా, సూర్య ఇదే సెలెక్ట్ చేశాడు కదా, దీన్ని ప్రింటింగ్ పంపించండి. ఇప్పటికైనా నన్ను నమ్మంటామమ్మా. మీకిచ్చిన మాట నేనెప్పుడు తప్పను. ఎందుకు దేవుడా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? నా హస్బెండ్ పెళ్లికి నేను వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడం ఏంటి? నా చేతులతో నా బావని సామాన్య లాంటి చెడ్డదానికి చెల ఎందుకు చేస్తున్నావు? నేనంత తప్పేం చేశానని నాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? ఎందుకు ఎందుకు? ఏడుస్తున్నావా శాము? ఇంకో అమ్మాయి నీ స్థానాన్ని ఆక్రమిస్తే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమవుతుందా? కరెక్టే పెద్దత్త. చూస్తూ చూస్తూ నా హస్బెండ్ ని సామాన్య కొదలేకపోతున్నాను. బాధగా ఉంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇలా ఏడుస్తూ కూర్చుంటే పనులు జరగవు శాము. అయినా నీకు ఏడవలసిన అవసరం ఏముందంట? నీ భర్త నీకు కావాలనుకున్నప్పుడు దక్కించుకో. ఇందులో తప్పే ఉంది? నువ్వు సూర్యాని కావాలనుకుంటే ఎవరడ్డు పడతారు? అంత ధైర్యం ఎవరికుంది? టాటాకు చెప్పులకు భయపడకు శాము, ధైర్యంగా నిలబడు. నీకండగా నేనున్నానని చెప్తున్నాను కదా. నువ్వు అంటే నేనందర్నీ అల్లాడిచ్చేస్తాగా. ఎక్కడున్నావే గొంగలి అంటే వేసిన చోటే ఉన్నాను అన్నట్టు అలా ఉండకు శాము. నువ్వు అని చెప్తా, మొత్తం కథంతో నేను నడిపిస్తాగా. అచ్చువైపోయే శుభలేఖల్లో పేర్లు మార్చేస్తాను చూడు. వద్దులే పెద్దత్త, నీతో ఇదే వచ్చింది. మళ్ళీ ఏం గుర్తొచ్చిందని చెప్పి వద్దంటున్నావు? చెప్పలేను పెద్దత్త. చెప్తేనే కదా అర్థమయ్యేది, నీ బాధ ఏంటో తెలిసేది. చెప్పమ్మా శాము. అది అది అమ్మమ్మకి వాళ్ళ పెళ్లి పనులు చూసుకుంటానని, వాళ్ళ పెళ్లికి నా అభ్యంతరం లేదని మాట ఇచ్చాను. బోడి మాట తప్పితే ఏంటంట? ఇచ్చిన మాట కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? జీవితాంతం ఇలా కుమిలి కుమిలి ఏడుస్తావా? శాము, మాట కాదు ముఖ్యం, జీవితం ముఖ్యం. నీ జీవితం ముఖ్యం. నువ్వు కావాలనుకుంటున్న సూర్య నీకు ముఖ్యమమ్మా.
ఈ జన్మకు నాకు సూర్యతో నా జీవితాన్ని పంచుకునే ఛాన్స్ లేదు పెద్దత్త. మళ్ళీ అదే మాట. ముక్కెక్కడుందంటే చుట్టూ తిరిగి చూపించినట్టు తిరిగి తిరిగి అక్కడికే వస్తావేంటి? అదే నిజం పెద్దత్త. బావని నేను మర్చిపోవాల్సిందే. నేనుండగా అలా ఎందుకు జరగనిస్తాను? ప్లీజ్ పెద్దత్త, నువ్వేం చెయ్యకు. నువ్వుగా చెప్పే వరకు ఏమీ చేయకూడదనే నిన్న ఆలోచించి ఆగాను. కానీ నువ్వు అన్నమాట మీదే ఉన్నప్పుడు నేనన్నా ఏదో ఒకటి చెయ్యాలిగా. ఏం చెయ్యకు పెద్దత్త. అమ్మమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వేం చేసినా ప్రాబ్లం అవుతుంది. నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటిని నేను లెక్క చేయించాము. నేననుకున్నది జరగాల్సిందే. నీ బాధ పోవాల్సిందే. అప్పటి వరకు నేను నిద్రపోను. పెద్దత్త, పెద్దత్త ఆగు, ఆగు పెద్దత్త, ఆగు పెద్దత్త. మనసులో ఉన్నది చెప్పకుండా దాస్తున్న వారే మొహాన్ని తిప్పుకుంటారు. నేనేం దాయడం లేదు. ఆ మాట నన్ను చూసి కూడా చెప్పొచ్చు. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళు. శామ్, నేను నీకు దూరం అవుతున్నాననే కదా ఏడుస్తున్నా. ఏం కాదు, కళ్ళలో డస్ట్ పడింది. అబద్ధాలన్నీ అతికినట్టు ఉండాలి శామ్. నేనేం అబద్ధాలు ఆడడం లేదు. నిజాలు చెప్పడం లేదు. ఎందుకు నీకు ఈ బాధ? అన్నిటినీ నాతో షేర్ చేసుకునేదానివి ఇప్పుడు ఏమైందని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు. దీనివల్ల నీకు నష్టమే కానీ లాభం ఏముంది శామ్? ప్లీజ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. శామ్, నువ్వు ఇలానే ఉండటం వల్ల నీకు జరిగేది న్యాయం కాదు, అన్యాయం. న్యాయమే జరుగుతుంది. ఎలా? నా నుంచి విడిపోతే నీకు న్యాయం చేస్తానని నానమ్మ చెప్పిందా? అనవసరంగా అమ్మమ్మని మధ్యలోకి లాక్కు. ఆవిడ నాకేమీ చెప్పలేదు. నువ్విలా చెప్పవులే. నేను చెప్పాను కదా, నేనే తెలుసుకుంటాను అని. నేనే తెలుసుకుంటాను, నీకు న్యాయమే చేస్తాను, అందరి లెక్కలు సరిచేస్తాను. శామ్, నేను వెళ్తున్నాను. ఫ్రీగా ఉండు. నాకు నిజం తెలిసాక నీకు ఈ అవస్థ ఉండదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? శాంబదిని ఏడుస్తుందా? అవునే, వెక్కి వెక్కి ఏడుస్తుంది. కుమిలిపోతూ రోదిస్తుంది. సూర్యను వదులుకోవడం ఇష్టం లేకే తెగ బాధపడిపోతుంది. శామం చూసి నా గుండె తరుక్కుపోయింది. పాపమమ్మ ఫ్రెండ్. పాపం అని చెప్పి అదేమైపోతే మనకెందుకులే అని వదిలేస్తావా? దాని జీవితాన్ని బాగు చేయొద్దు. సిస్టర్ బాగుండాలనే కదా అత్తయ్య గారు మేమెప్పుడు కోరుకునేది. కోరిక కోరుకుంటే సరిపోతుంది అల్లుడి గారు, అది నెరవేరేలా చేయక్కర్లేదా? ఏం చేద్దామమ్మా? ముందు ఈ పెళ్లిని చెడగొట్టాలి. ఎగ్జాక్ట్లీ, ఈ పెళ్లి చెడగొడితేనే సిస్టర్ లైఫ్ బాగుంటుంది. కరెక్టే, కానీ ఎలా చెడగొట్టడం? ఎలా అయినా చెడిపోవాలి. నానమ్మకు మాత్రం మనమే చెడగొట్టామన్న విషయం తెలియకూడదు. తెలిసిందంటే మనమైపోతాం. తెలియకుండానే చేద్దాంలేరా. కన్ను మనదే వేలు మనదే అని పొడుచుకుంటావా ఏంటి? జాగ్రత్త పడతాం కదా, మన పేరు రాకుండా జాగ్రత్తగా చెడగొడదాంలే. సరేనమ్మా, మరి ఏం చేసి చెడగొడదాం? ఐడియా అమ్మా. ఏంటి? సామాన్య పడుకున్నప్పుడు తనకి క్లోరోఫామ్ ఇచ్చేసి మోట్లో కట్టేసి కృష్ణానదిలో పడేద్దాం. అవునమ్మా, పెళ్లికి పెళ్లి కూతురే లేకపోతే అన్నయ్య పెళ్లి అలా జరుగుతుందమ్మా, ఆగిపోతుంది కదా. బాగుందిరా, బాగుంది. ఈ దెబ్బతో మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అదే చేద్దాం. చేద్దాం. ఏంటి చేసేది? ఆగండి. బంగారం లాంటి పిల్లను మూటగట్టి నదిలో పడేయడం ఏంటి? ఇంకేమన్నా ఉందా? ఇంకే ఉంది, అది పోతే పెళ్ళాగిపోతుంది కదా. అయినా నువ్వేంటి దాని బంగారం అంటున్నావు? అది కాదే, సామాన్య ఏం చేసిందని ఆ అమ్మాయి గురించి చెడుగా అనుకోవడానికి శామ్ దారి ఇవ్వడం వల్లే కదా ఆ అమ్మాయి వచ్చింది. ఇలాంటిది ఒకటి రావాలనే కదా ఆ సామాన్య ఎదురు చూస్తుంది. అదేంటి అట్లా అంటావు? సూర్యగా సామాన్యను పెళ్లి చేసుకుంటానన్నాడు. అది ఫ్రెండ్ మీద కోపంతో అన్నాడు అన్నయ్య.
కదా అందుకే సామాన్యకు ఏ హాని చేయకుండా సూర్యాని శ్యామను కలుపుదాం. పాపం ఆ అమ్మాయి మాటే అలా ఉంటుందిరా, మనసు వెన్న. వాళ్ళిద్దరూ ఒకటైతే సామాన్య వేరు పడిపోతుంది, ఆ తర్వాత మారిపోతుందిరా. నేను మారుస్తాగా. ఆ ఇప్పుడు ఏంటంటావు? ఆ, సామాన్యను ఏమీ చేయకుండా ఈ పెళ్లి చెడగొడదాం అంటున్నా. ఎలా అమ్మా? దానికి నా దగ్గర ఓ బ్రహ్మాండమైన పథకం ఉంది. ఆ ఏంటది? మ్, ఆ, ప్లాన్ చెప్పకుండా ఫోన్ తీసేయంటమ్మా. పెళ్లి చెడగొట్టడానికేరా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసు దీపికకే. ఆవిడకెందుకమ్మా? ఆ, చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ ఆ, అదన్నమాట. ఎలా ఉంది? బాగుంది, కానీ పని అవుతుందంటావా? అయ్యేలా నేను మాట్లాడతాను కదా. నీ ప్లాన్ రివర్స్ అయితే మన పని నానమ్మ దగ్గర అదోగతి. ఆ, ఆ, మనకదేం తప్పదురా. కాసేపు మాట్లాడకుండా ఉండండి, నేను ఫోన్ మాట్లాడతాను. ఇదిగో, ఇందులో దీపిక అని నంబర్ ఉంటుంది, ముందు అది నొక్కి. ఇదిగో కాల్ వెళ్తుంది. హలో. ఆ, హలో, ఆ, పోలీస్ దీపికేనమ్మా? ఎస్, ఎవరు మాట్లాడేది? ఆ, నగర పౌరాలమ్మా. చెప్పండి. ఆ, ఇక్కడేమో ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగిపోతుందమ్మా. ఒక ఆడ పోలీస్ అయిన మీరే ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాలి. ఏమైంది? ఎవరా అమ్మాయి? డీటెయిల్స్ చెప్పండి. వజ్రపాటి సావిత్రమ్మ గారింట్లో ఉందంటండి ఆ అమ్మాయి. వజ్రపాటి సావిత్రమ్మ గారింట్లోనా? ఆ ఏమ్మా, మీకు అది తెలుసా? తెలుసు. సమస్య ఏంటో చెప్పండి. ఆయ్, ఆ అమ్మాయి పేరు సమంత అండి. సమంతనా? ఆయ్, ఏమైంది అమ్మాయికి? ఘోరం జరిగిపోతుందమ్మా, ఘోరం జరిగిపోతుంది. ఆ అమ్మాయి ఉండగానే ఆ అమ్మాయి పెరువిటికి ఇంకో అమ్మాయితో పెళ్లి చేయాలని చూస్తున్నారమ్మా. మీరు చెప్తుంది నిజమేనా? అయ్యో, నిజమే చెప్తున్నారమ్మా, అమ్మ తోడు. కావాలంటే ఇంటికొచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. మీకెలా తెలుసు ఈ విషయం? ఆ అమ్మాయి అమ్మ గుళ్ళో కనపడి ఏడుతూ చెప్పిందమ్మా. ఆ అబ్బాయి అమ్మ పెద్దావిడ కలిసి ఆ పెళ్లి పనులు ఆ అమ్మాయి చేత బలవంతంగా చేయిస్తున్నారంట. ఇంతకు మించిన అన్యాయం ఇంకెక్కడన్నా ఉంటదా అమ్మా? మనం అసలు బతుకుతుంది మనుషుల మధ్య, మృగాల మధ్య. అమ్మా దీపిక, ఇంటన్నారా? మ్మ్. మీరే ఏదో ఒకటి చేసి పెళ్ళాపి ఏదో కాస్త పుణ్యం కట్టుకోండి అమ్మా. మ్మ్. ఓకే, మీ పేరేంటి? ఎల్లమ్మమ్మా. అమ్మా, నువ్వైతే సముద్రకు న్యాయం చేస్తున్నావు కదా. మ్మ్, వస్తాను. ఎల్లండమ్మా, ఎల్లండమ్మా తొందరగా. ఏంటమ్మా, ఓకేనా? అలానే ఉంది, చూద్దాం. అమ్మా, నిన్నైతే గుర్తుపట్టలేదు కదా? అది ఆవిడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. వామ్మో. ఎందుకు గుర్తుపడుతుంది? గుర్తుపట్టేలా నేను మాట్లాడలేదు కదా. మ్మ్. పదండి పదండి, భోంచేద్దాం. పదండి. పదమ్మా. హలో సమంత. ఏంటి టిఫిన్ తినకుండా ఆలోచిస్తున్నా? మా అందరితో నిన్నెలా కూర్చొనిచ్చామానా? మా పెళ్ళికి పెద్దయ్యవు కదా, అందుకే కొంచెం కనికరించాం. పర్లేదు, తిను. ఎలా తింటుందమ్మా? తిండేలా సహిస్తుంది? మనసులో సూర్య మీద ఇష్టాన్ని పైకి చెప్పకపోయినా లోపల బాధ ఉంటుంది కదా. ఏ ఆడది మాత్రం మరో ఆడదాన్ని తన భర్తకిచ్చి చేయాలనుకుంటుందా చెప్పు?